మనం మన ఛానల్లో జ్యోతిర్లింగాల యాత్రలో ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చివరి జ్యోతిర్లింగం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అంటే 12వ జ్యోతిర్లింగం. మిగిలిన 11 జ్యోతిర్లింగాల గురించి ఇదివరకే వీడియోలు చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో లింకులు పెడతాను. అక్కడికి వెళ్లి ఆ వీడియోలను చూడండి. ఈరోజు మనం 12వ జ్యోతిర్లింగం గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడైతే శివుడి తేజస్సు శిలలలో చెక్కబడిందో, ఎక్కడైతే ప్రపంచ వారసత్వ సంపద భక్తితో కలిసిందో, అదే శ్రీ గ్రిష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో చివరిది 12వది. ఈ పవిత్ర స్థలం మహారాష్ట్రలోని ఎల్లోరా ప్రాంతంలో కొలువై ఉంది. దీనికి దగ్గరలోనే అద్భుతమైన ఎల్లోరా గుహలు, దేవగిరి కోట కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఈ ఆలయ చరిత్ర, నిర్మాణం, పౌరాణిక కథ మరియు ప్రత్యేకతల గురించి లోతైన విశ్లేషణ చేద్దాం. గ్రిష్ణేశ్వర ఆలయ చరిత్ర ఒక భక్తురాలి యొక్క అచంచలమైన విశ్వాసానికి, శివుడి దయకు నిదర్శనం. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య సుదేహ మరియు ఆమె సోదరి కృష్ణ నివసించేవారు. సుదేహ సంతానం లేకపోవడంతో తన భర్తకు తన సోదరిని కృష్ణతో వివాహం చేస్తుంది. కృష్ణ శివభక్తురాలు. ఆమె రోజుకు 101 శివలింగాలను తయారు చేసి పూజించి దగ్గరలోని కొలనులో నిమజ్జనం చేసేది. కృష్ణకు ఒక కొడుకు జన్మించడంతో ఈర్ష్యపడిన సుదేహ ఆ బిడ్డను చంపి అదే కొలనులో పాడేస్తుంది. కృష్ణ పుత్రశోకంతో ఉన్నప్పటికీ శివునిపై తన దైనందిన పూజను ఆపలేదు. ఆమె భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై సుదేహను సంహరించబోతాడు. కానీ కృష్ణ శివుడిని శాంతపరిచి తన బిడ్డను తిరిగి ఇవ్వమని మరియు ఆ ప్రాంతంలోనే శాశ్వతంగా కొలువై ఉండమని కోరుతుంది. కృష్ణ భక్తికి మెచ్చిన శివుడు బిడ్డను తిరిగి ఇచ్చి కృష్ణేశ్వరుడుగా 12వ జ్యోతిర్లింగంగా ఇక్కడే వెలిశాడు. అందుకే ఈ లింగాన్ని కృష్ణమీశ్వర అని కూడా పిలుస్తారు. కృష్ణేశ్వర ఆలయం యొక్క ప్రస్తుత రూపం దక్కన్ మరియు మహారాష్ట్ర శైలి శిల్పకళ గొప్పదనాన్ని చాటుతుంది. ఈ ఆలయాన్ని మొఘలులు అనేక సార్లు ధ్వంసం చేశారు. కానీ ప్రతిసారి భక్తులు, రాజులు దీనిని పునర్నిర్మిస్తూ వచ్చారు. చివరగా 18వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యాబాయి హోల్కర్ దీనిని గొప్పగా పునరుద్ధరించారు. ఆమె కాశీ విశ్వనాథ్, సోమనాథ్ వంటి అనేక ఆలయాల పునరుద్ధరణలో కూడా కీలక పాత్ర పోషించారు. ఈ ఆలయం ఎర్రటి రంగురాళ్లతో నిర్మితమైంది. దీని ప్రధాన మండపం, గోపురంపై ఉన్న అద్భుతమైన శిల్పాలు దేవతామూర్తులను, పౌరాణిక ఘట్టాలను సూచిస్తాయి. ఆలయం లోపల జ్యోతిర్లింగం ఒక చిన్న గర్భగుడిలో ఉంటుంది. భక్తులు ఈ లింగాన్ని చేతితో తాకి పూజించే సౌకర్యం ఇక్కడ ఉండడం ఒక అరుదైన అవకాశం. ఇది చాలా జ్యోతిర్లింగాలలో సాధ్యపడదు. మగవారు పైవస్త్రం లేకుండా సాంప్రదాయ దుస్తులతో మాత్రమే లింగాన్ని తాకడానికి అనుమతిస్తారు. కృష్ణేశ్వర ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద అయిన ఎల్లోరా గుహలకు మధ్య ఉన్న దూరం కేవలం 1 కిలోమీటర్ మాత్రమే. కైలాస దేవాలయం. ఈ గుహ అద్భుతమైన శిల్పకళకు, ఒక శిల నుంచి కిందకు చెక్కిన అద్భుత నిర్మాణానికి ప్రసిద్ధి. ఈ అద్భుతాన్ని నిర్మించినది కూడా శివుడి కోసమే. ఈ రెండు ప్రదేశాల సామీప్యత ఒక అరుదైన అనుభూతినిస్తుంది. ఒకవైపు మానవ శిల్పకళ గొప్పదనం, మరోవైపు శివుడి జ్యోతిర్లింగ తేజస్సు. అందుకే ఇక్కడికి వెళ్ళితే ఆ యాత్ర ఒక ఆధ్యాత్మికం కాదు, ఒక సంస్కృతి. ఈ జ్యోతిర్లింగానికి సమీపంలోనే అజేయమైన దేవగిరి కోటను కూడా మనం చూడవచ్చు. కృష్ణేశ్వర జ్యోతిర్లింగం ఒక భక్తురాలి ప్రార్థనను శివుడు ఆలకించిన పవిత్ర భూమి. జీవితంలో ఒక్కసారైనా ఈ కృష్ణేశ్వర పవిత్ర జ్యోతిని దర్శించడం ఒక మహాభాగ్యం. కృష్ణేశ్వర జ్యోతిర్లింగంతో మన ద్వాదశ జ్యోతిర్లింగాల సిరీస్ దిగ్విజయంగా పూర్తయింది. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి అరుణాచల్ వరకు ఈ అద్భుతమైన 12 క్షేత్రాల చరిత్ర, నిర్మాణం, మహిమలను గురించి మీ ముందుకు తీసుకువచ్చాను. 12 జ్యోతిర్లింగాలలో మీరు ఏ జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మీరు దర్శించుకోని జ్యోతిర్లింగాలు ఏమైనా ఉంటే ఈ మరికొన్ని రోజుల్లో ఆ జ్యోతిర్లింగాలను కూడా మీరు తొందరగా దర్శించుకోవాలని ఆశిస్తూ, ఆ పరమశివుడి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ, ఓం నమః శివాయ.